వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపిస్తూ అమాయక ప్రజలను పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారనే సమాచారంతో రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలతో గాలింపు చేపట్టాయి. దర్యాప్తులో భాగంగా కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు బూక్యా నవీన్ అలియాస్ నరేష్ విదేశాల్లో పనిచేసే సమయంలో ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్కు సంబంధించిన సమాచారం సేకరించి, భారత్కు వచ్చిన తర్వాత వాట్సాప్ ద్వారా లింకులు పంపుతూ, పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి అంటూ పలువురిని మోసం చేసినట్లు తేలింది. బాధితులకు యూజర్ ఐడీలు సృష్టించి పెట్టుబడులు పెట్టించడంతో పాటు యూపీఐ ద్వారా నగదు స్వీకరించి వెబ్సైట్లో జమ చేసి 5% కమిషన్ పొందినట్లు పోలీసులు తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు మోసపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో బూక్యా నవీన్ అలియాస్ నరేష్, బూక్యా ప్రవీణ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 1 ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు, 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గుర్తు తెలియని పెట్టుబడి, ఆన్లైన్ గేమింగ్, రెట్టింపు లాభాల లింకులను నమ్మవద్దని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఆ కంపెనీలో పనిచేసిన తర్వాత వాళ్ళతోటి సంబంధాలు ఏర్పరచుకొని ఇది ఒక గేమింగ్ బెట్టింగ్ యాప్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు అతనికి కొన్ని సిమ్ కార్డ్స్ ఇచ్చి అతను మళ్ళీ ఇండియాకి పంపించి తను ఇండియాలో ఆపరేట్ చేసుకుంటూ చాలామంది కాంటాక్ట్స్ తోటి ఇతను డబ్బుల్ని 2,000, 3,000, 7,000 ఇలా మల్టిపుల్గా మొత్తం మనం కాంట్రాక్ట్ చెక్ చేస్తే సుమారుగా 7,633 మంది నుంచి డబ్బులు తీసుకుని మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఫర్దర్గా అతన్ని ఎంక్వైరీ చేస్తే ఎవరు ఎంత ఇచ్చారన్న విషయం మనకు తెలుస్తుంది. సో ప్రిలిమినరీగా ఇప్పటివరకైతే 7,633 మంది నుంచి ఇతను గేమింగ్ యాప్ కొరకు బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసము కాంట్రాక్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కంపెనీ వాళ్ళకి కొన్ని దుబాయ్ బేస్డ్ సిమ్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సిమ్ కార్డ్స్ ఇండియాలో పనిచేయడం, బట్ ఆ వాట్సాప్ ద్వారా ఇతను వాళ్ళకి కాంటాక్ట్ చేసేసి వాళ్ళని ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా యూజ్ చేసి తర్వాత చాలామంది అప్లికేషన్లో పెట్టిన తర్వాత డబ్బులు దగ్గరికి రాక డబ్బులు వదిలేసి కూడా వాళ్ళు హోమ్స్ వదిలిపెట్టుకోవడం జరిగింది. అట్లా మనకు కొంతమంది మనం అప్రోచ్ అయితే దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని దాన్ని కొంచెం గాలించి ఈరోజు అతన్ని మన బస్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ప్రెస్ మీట్ ఆధారంగా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ బెట్టింగ్ యాప్స్ అని, ఈ గేమింగ్ యాప్స్ అని చెప్పేసి రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 10 రూపాయలు వస్తాయని చెప్పేసి ఒక అత్యాశతో వెళ్ళి ఈ అప్లికేషన్స్లో డబ్బులు పెట్టి చాలామంది లక్షల రూపాయలు కోరుకుంటున్నారు. ఇంకా మనకు తెలిసింది కేవలం ఇంతమంది, ఇంకా తెలియకుండా కూడా చాలామంది కూడా ఇతన్ని ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో అవన్నీ కూడా మనము రిజిస్టర్ ఎంక్వైరీ చేస్తాము. ఏదైనా సరే వాళ్ళకు సస్పీషియస్ లింక్ కానీ సస్పీషియస్ అని వస్తే ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంది, cybercrime.gov.in. దాంట్లో ఫ్లాగ్ చేస్తే ఆ వెబ్సైట్ మీద మీరు దర్యాప్తు చేయవచ్చు. లేదా ఒకవేళ వాళ్ళు బై ఛాన్స్ డబ్బులు కోరుకుంటే ఇమీడియట్గా వాళ్ళు 1930కి లేదా సైబర్ పోర్టల్లో నాకు పోయి ఇమీడియట్గా దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ని లాగిన్ చేస్తే వాళ్ళు కోరుకున్న డబ్బులు కూడా ఆ అకౌంట్స్తో కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత లేట్ చేస్తే వాళ్ళకు అంత నష్టమయ్యే అవకాశం ఉంది. ఈ సైబర్ క్రైమ్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కొత్త మోడల్స్ ఇసుకోవడం జరిగింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ సంబంధించి ఇమీడియట్గా మీరు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మీరు దాన్ని రిపోర్ట్ చేస్తే ఎంఆర్ఎం అనే మోడల్ తోటి దాన్ని ఇమీడియట్గా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆ అమౌంట్ కూడా వితిన్ వీక్స్తోనే మీ అకౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు మన డిస్ట్రిక్ట్ స్టాట్స్ అండ్ ఎంటైర్ కంట్రీలో తీసుకుంటే, మన స్టేట్లో తీసుకుంటే
20% ఆఫ్ ఎఫ్ఐఆర్స్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. సో అది గణనీయంగా రాను రాను పెరుగుతూ ఉంది. అండ్ మనం చాలా వరకు ఈ దొంగతనాలు దోపిడీ వల్ల దోచుకున్న డబ్బు కన్నా 20-30 ఇంతలు ఎక్కువగా సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టడం జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ చాలామంది కూడా అక్యూజ్ కూడా ఈ భారతదేశంలో ఉండదు, వాళ్ళు ఓవర్సీస్ నుంచి కూడా ఆపరేట్ చేసుకొని మల్టిపుల్ సైట్స్ తోటి ఐఫోన్ 3000 దొరుకుతుంది అని చెప్తే లింక్ పెట్టేస్తే చాలామంది లివరేజ్ మీద క్లిక్ చేయడం, లేకపోతే ఓటీపీ ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఓటీపీ షేర్ చేయడము, లేకపోతే డిఫరెంట్ అప్లికేషన్స్ మనకు ఏపీకే ఫైల్స్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవడము, లేకపోతే కొత్త అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసినప్పుడు పర్మిషన్స్ అన్నీ కూడా చదవకుండా దాన్ని పర్మిషన్స్ కానీ లేకపోతే అవన్నీ గ్రాంట్ చేయడము. దీనివల్ల మీ సెల్ ఫోన్ ఉన్న డేటా, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలా వరకు ఈ అన్సెక్యూర్డ్ ఏపీకే ఫైల్స్ వల్ల కూడా చాలా వైరస్ కూడా మీ మొబైల్ ఫోన్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాని నుంచి కూడా మీ ఓటీపీ కూడా అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా చోరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మీ డబ్బులు, మీ కష్టపడే డబ్బులు అన్నీ కూడా బ్యాంక్లో ఉంటాయి కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎక్కడైతే బ్యాంకు వడ్డీ కన్నా కూడా ఎక్కువగా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి మీకు ఎవరైనా లీవ్ చేస్తే మాత్రం మనం నమ్మొద్దు, అది ఖచ్చితంగా మోసమే ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా 1:2 అంటే రూపాయికి రూపాయి ఇంట్రెస్ట్ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు చాలామంది దగ్గర 2000, 7000, 10,000 ఇట్లా సుమారు 7,000 మంది దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా అది అప్లికేషన్లో ఉంది. ఆ అప్లికేషన్ కూడా ఫేక్ అప్లికేషన్ అది. సో దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం కూడా లేదు. సో ఆ డబ్బులను కూడా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అమౌంట్ లాస్ అయిన వెంటనే మనము దాన్ని రిపోర్ట్ చేస్తే ఆ అమౌంట్ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వర్క్ చేసిన సిసిఎస్ టీమ్ అండ్ రామారెడ్డి పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి అండ్ మొత్తంగా ఓవరాల్గా ఓవర్సీ చేసిన డిఎస్పీ గారికి కూడా నా తరఫున, గౌరవ డీజీ గారి తరఫున కూడా స్పెషల్గా ధన్యవాదాలు.